నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నేత మాజీ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఎర్రవల్లి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరనున్న కేసీఆర్ మధ్యాహ్నం నల్లబెల్లి మండలానికి చేరుకోనున్నారు. అక్కడ దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు భద్రతా ప్రోటోకాల్ ఏర్పాట్లను పూర్తి చేశారు. మా కరెస్పాండెంట్ తిరుపతి పూర్తి సమాచారాన్ని లైవ్లో అందిస్తారు. తిరుపతి, ఇంకా ఎంతసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్కడికి చేరుకోనున్నారు? పర్యటన పట్ల భద్రతా చర్యలు ఏ విధంగా ఉన్నాయి? కాసేపట్లోనే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాకు రాబోతా ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామానికి చేరుకుంటారు. నల్లబెల్లి ఉన్నటువంటి దివంగత నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయాన్ని అందించబోతా ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిన్న మాజీ సీఎం కేసీఆర్ 2,25,00,000 రూపాయల ఆర్థిక సాయం చేసి కుటుంబానికి అండగా ఉండబోయేటువంటి ప్రయత్నం కొనసాగించినట్టుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక సాయాన్ని అందించి ఈరోజు తన సతీమైనటువంటి పెద్ది స్వప్నతో మాట్లాడి పరామర్శించి వారికి భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారు. గత కాలంగా ఎప్పుడైతే ఆయన చనిపోయినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, కుటుంబానికి ఎట్లా అండగా ఉండాలంటూ కూడా తరచూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలతో చర్చిస్తూ కేసీఆర్ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ముందు కూడా ఆ కుటుంబానికి అండగా నిలిచేటువంటి ప్రయత్నం కొనసాగిస్తారు. ఇద్దరు పెద్ది సుదర్శన్ రెడ్డికి ఒక బాబు, ఒక కూతురు ఉంటుంది. ఆ ఇద్దరికి చదువు కావచ్చు, వారి భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు కావచ్చు, వారి సంక్షేమానికి సంబంధించినటువంటి ఏమేమి తీసుకోవాలి, ఇక ముందు కూడా పార్టీ తీసుకుపోయేటువంటి కార్యక్రమాలన్నీ ఈరోజు కుటుంబంతో మాట్లాడి ఆ పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి అన్నదమ్ములు కావచ్చు, మొత్తం కుటుంబంతో కావచ్చు, తల్లితో మాట్లాడి వారికి పరామర్శించి భరోసా కల్పించేటువంటి ప్రయత్నం కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో అడిగి వచ్చి కేసీఆర్కు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు కొనసాగిస్తారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరితే ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి మండలం నుంచి కూడా భారీ స్థాయిలో కేసీఆర్కు స్వాగతం పలికేందుకు ఇప్పటికే రోడ్లపైకి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వచ్చి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా మోహరించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రోటోకాల్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు చూసినటువంటి పరిస్థితి. ఇప్పటికే జనగామ నియోజకవర్గం, స్టేషన్ గన్పూర్, పరకాల, హన్మకొండ, వరంగల్ తూర్పు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా రోడ్లపైనే కేసీఆర్ కోసం ఎదురు చూసినటువంటి దృశ్యాలు కనిపిస్తా ఉన్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో 2001 నుంచి చాలా కీలకంగా పనిచేశారు. కాకతీయ యూనివర్సిటీ ఉద్యమాలు కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు కనుక ఆ ఉద్యమ బంధాన్ని కేసీఆర్ ఈ రోజు గుర్తు చేసుకుని కుటుంబానికి భరోసా కల్పించబోతా ఉన్నారు. శ్రీదేవి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.